ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి దాదాపు 15 నెలలు అవుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం నిధుల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో గత ప్రభుత్వంలోని ఆ ట్యాగ్ లైన్నే తుంగలో తొక్కిన గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7 నాడు ఏ లాల్ బహదూర్ స్టేడియంలో అయితే ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే ఎల్బీ స్టేడియం సాక్షిగా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా 6 గ్యారంటీలు అదే టీఎస్పీసీని ప్రక్షాళన చేసి 13 సంవత్సరాలుగా ఎదురు చూసిన గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకపోగా గత ప్రభుత్వం 10 నెలల్లో మరి గ్రూప్ 1 పరీక్షలు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇలా తెలంగాణనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దక్తంలో ఎలాంటి అతిశక్తి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలే. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రాష్ట్రము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకొచ్చిన రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దక్తంలో ఎలాంటి అతిశక్తి లేదు. అదేవిధంగా బలహీన వర్గాల కోసం 42% రిజర్వేషన్ను తీసుకొచ్చి చట్టసభల్లో మరియు చట్టబద్ధత చేసి ఈరోజు గవర్నర్తో సంతకం చేయించి ఈరోజు ఢిల్లీ పంపించిన ఘనత కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు అంబేద్కర్ జయంతి సాక్షిగా ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ జీవోను కూడా విడుదల చేయడము ఇలా ఎస్సీ ఎస్సీ బీసీల పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల ధ్యేయంగా అదేవిధంగా రాజకీయ కోణంలో ఆలోచించక మానవీయ కోణంలో ఆలోచిస్తూ ముందుకు పోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి సహకరించాలని ప్రతిపక్ష నాయకులను నేను కోరుతా ఉన్నాను. కానీ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధికి అడుగడుగున ఆటంకం కలిగిస్తూ ఈరోజు ప్రతిపక్ష నాయకులు కృత్రిమమైన ఆందోళన పొందుతున్నారు. వీరికి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు చెంప చెల్లుమనే విధంగా మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలను చూస్తామని సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. సన్న బియ్యం ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు. ఇలా సన్న బియ్యం పండిస్తేనే 500 రూపాయలు బోనస్ ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకనే రాష్ట్రంలో ఇలా సన్నాల కోసం కూడా ఇలా రాష్ట్రం అంతా ఒక మామూలు పేద కుటుంబంలో భోంచేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పగలరు. సన్న బియ్యాలు అందరూ పండించాలి, బోనస్ అందుకోవాలని సందర్భంగా నేను మనవి చేస్తాను.